అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు వాడివేడిగా జరుగుతున్నాయి. రైతు సమస్యలపై బీఆర్ఎస్, ఉద్యోగుల సమస్యలపై బీజేపీ వాయిదా తీర్మానాలు ఇవ్వడంతో పాటు చర్చకు పట్టుబట్టడంతో సభా కార్యకలాపాల్లో కొంత గందరగోళం నెలకొంది. సభ్యులను వారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విపక్షాల తీరు సరికాదని, సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అనంతరం ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. పలువురు సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానమిచ్చారు. ఆ వివరాలు చూద్దాం. 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరయ్యే సందర్భంగా బీజేపీ వినూత్నంగా నిరసన తెలిపింది. ఇటీవల బీఆర్ఎస్ నేతలు లగచర్ల రైతుల అరెస్టుకు నిరసనగా బేడీలతో ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించాలంటూ ఆటో వాళ్ళ డ్రెస్సులు ధరించి సభకు రాగా, ఇవాళ బీజేపీ రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎడ్ల బండిపై అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వానికి సమయమే లేదని విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతోందని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల తీరుపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. రైతు సమస్యలపై శాసనసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్ పెట్టుబడి సాయం, రుణమాఫీ, అన్ని పంటలకు బోనస్పై చర్చించాలని సభాపతిని కోరాయి. మరోవైపు 317 జీవోపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపే అంశంపై చర్చించాలని పట్టుబట్టాయి. దీంతో విపక్షాల తీరు సరికాదని, ప్రశ్నోత్తరాలతో పాటు సభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయని స్పీకర్ పేర్కొన్నారు. అయినప్పటికీ తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై బీఆర్ఎస్, బీజేపీ పట్టుబట్టడంతో స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. అలాగే సభలో ప్లకార్డులు ప్రదర్శించవద్దని, వెల్లోకి విపక్ష సభ్యులు రాకూడదని స్పీకర్ సూచించారు. మనం ఇంతకుముందు ఎన్నోసార్లు ఈ సభలో చెప్పడం కూడా జరిగింది. మనం చేసుకున్న రూల్స్ మనమే వైలేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ అసెంబ్లీ హాల్ లోపట విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను ప్లే కార్డ్స్ కానీ, స్లోగన్స్ కానీ, వెళ్ళకొచ్చుడు కానీ, ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మనం తయారు చేసుకున్న రూళ్ళు మనమే వైలేట్ చేసుకున్నట్లయితే. గత 10 ఏళ్లుగా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి రోజుకో వేషంతో అసెంబ్లీకి వస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లను, రైతులను, ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని, అధికారం కోల్పోయాక ప్రజల్ని మోసం చేస్తూ అసెంబ్లీలో కొత్త వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోవడంపై కాంగ్రెస్ పార్టీ మరోమారు శాసనసభ వేదికగా ప్రశ్నించింది. ఏడాదిగా ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు ఎందుకు రావటం లేదని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై తాము పోరాడుతున్నామని అంటున్న బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎందుకు సభకు రావట్లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. అసలు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ కేసీఆరా, హరీష్ రావు అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. హరీష్ రావు అసెంబ్లీలో ఏ హోదాలో మాట్లాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.